నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కొబ్బరి కారం చేసుకొని తినండి. కొబ్బరి కారాన్ని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. మిక్సీ జార్ను తీసుకొని పచ్చి కొబ్బరి 1/2 కప్పు తీసుకొని కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మిక్సీ చేసుకునేటప్పుడు పల్స్ మోడ్లో మాత్రమే మిక్సీ చేసుకోండి. మెత్తని పేస్టులా చేసుకోవద్దు. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజల్లో శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటాయి, బాగుంటుంది. ముందుగా మిక్సీ చేసుకున్న దాన్ని అందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ కొబ్బరి కారాన్ని నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ లేదా వంట చేసే ఓపిక లేనప్పుడు కానీ ఇలా చేసుకోండి. మూత మూసి 1 నిమిషం పాటు మగ్గించుకొని మూత తీసి మరొకసారి అంతా బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని వేడి వేడి అన్నంలో కొబ్బరి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.